హాయ్ ఆల్, మీలో ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా. ఫస్ట్ ధనియాలు, మెంతులు అండ్ జీలకర్ర వేయించుకోండి. అండ్ అలాగే ఒక బౌల్లో మీకు కావాల్సినంత చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి. దాంట్లోకి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అలాగే ఆనియన్ని కూడా ఫ్రై చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర వేసుకొని ఆనియన్ వేసుకోండి. ఆనియన్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండండి. ఆనియన్ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. కొత్తిమీర అండ్ పుదీనా వేసి మగ్గనివ్వండి కాసేపు. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లాన్ని వేసుకుంటే నాన్ వెజ్ కర్రీలో టేస్ట్ మంచిగా ఉంటుంది, అది ట్రై చేయండి. పసుపు వేసుకొని మీ టేస్ట్కి తగినంత కారం వేసుకొని కాసేపు కారాన్ని మగ్గనివ్వండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసి కర్రీలో వేయండి. వీడియో స్టార్టింగ్లోనే ఆనియన్ పేస్ట్ చూపించాను కదండి, సో దాన్ని ఇప్పుడు వేసి మంచిగా కలిసేలాగా మిక్స్ చేయండి. బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, దాన్ని వేసుకొని బాగా మరగనివ్వండి. చివరిగా ఫిష్ పీసెస్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. మనకి ఫిష్ పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తే లాస్ట్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి.